నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రష్యా ఉక్రెయిన్ చర్చలు జరపాలి, భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉందన్న మోదీ. అత్యాచార నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ, ఆసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు సీబీఐకి అప్పగింత. నేపాల్లో నదిలో పడ్డ భారత పర్యాటకుల బస్సు, 27 మంది మృతి, 16 మందికి గాయాలు. బద్లాపూర్ ఘటనలో పాఠశాలపై పోక్సో కేసు, చిన్నారులపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడి. మళ్లీ ట్రంప్ను ఎన్నుకుంటే తీవ్ర పరిణామాలు, అమెరికన్లను హెచ్చరించిన కమలా హ్యారిస్. బంగ్లాదేశ్లో భారీ వరదలు, మరోసారి తెరపైకి భారత్తో నదీ జలాల వివాదం. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు ఆరోపణలు, అనిల్ అంబానీ మరో 24 మందిపై సెబీ 5 ఏళ్ల నిషేధం.